క్రిస్మస్ బైబిల్లో చెయ్యమని లేదు కరెక్టే, అలాగని చెయ్యొద్దని కూడా లేదు కదా. ఇది పెద్ద లాజిక్. బైబిల్లో క్రిస్మస్ చేయొద్దని దేవుడు చెప్పాడా? ఏదైనా ఒక పని విషయంలో ఏది చెయ్యాలో చెప్పినప్పుడు, ఫలానాది చెయ్యండి అని చెప్పినప్పుడు ఫలానాది చెయ్యకండి అని చెప్పాల్సిన అవసరం ఉంటుందా? ఒక కేజీ కందిపప్పు తేరా అని చెప్పావు మీ అబ్బాయికి, ఒక కేజీ కందిపప్పు తేరా అని చెప్పావు. ఇప్పుడు వాడికి పెసరపప్పు తేవద్దు, మినపప్పు తేవద్దు, పంచదార తేవద్దు, బెల్లం తేవద్దు, ఉల్లిపాయలు తేవద్దు అని చెప్పాల్సిన అవసరం ఉందా? కందిపప్పు తే అన్నవాడు దాని అర్థం ఇంకా ఏ పప్పు తేవద్దు అని. అంటే ఏది చెయ్యాలో చెబితే చాలు, ఏది చెయ్యకూడదో చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా అర్థం కాకపోతే ఇంకో విషయం చెప్తాను. ఒక బ్రదర్ గారు రాసిన ఒక ఆర్టికల్ చదివారు. ఏంటంటే 2 రెళ్ళు 4 అని చెప్తే చాలు, 2 రెళ్ళు 3 కాదు, 5 కాదు, 7 కాదు, 9 కాదు, 10 కాదు అని చెప్పాల్సిన అవసరం ఉందా తమ్ముడు? అవసరం లేదు. 2 రెళ్ళు 4 అని చెప్తే చాలు, ఇంకా 5 కాదు, 7 కాదు, 10 కాదు, 9 కాదు, ఏది కాదో చెప్పుకుంటూ పోతే అంకెలకు సంఖ్యలకు అద్దే లేదు. అంటే క్రిస్మస్ పండుగ చెయ్యమని చెప్పలేదు అంటే దాని అర్థం ఏంటి? చెయ్యొద్దని చెప్పడమే. చెయ్యొద్దని దేవుడు చెప్పాడా? చెయ్యొద్దని బైబిల్లో ఉందా? అసలు